అదేదో జరిగిపోయిందిలే అక్క. దాని గురించి నువ్వు బాధపడటం ఎందుకు? ఎప్పుడో పోయిన సంవత్సరం రాఖీ పండగప్పుడు కలిశాం. మళ్ళీ ఇంతవరకు కలిసింది లేదు, నిన్ను చూసింది లేదు. ఒక్కసారి నిన్ను చూడాలనుందిరా. సాయంత్రం గుడికొస్తావా? సరే అక్క, వస్తాను. ఉంటాను. ఆరోగ్యం జాగ్రత్త అక్క. ఉంటాను మరి. చీర్స్. మినిస్టర్ గారు, మీ అబ్బాయిని కూడా తీసుకొస్తానన్నారు కదా? వచ్చాడండి, అదిగో అక్కడున్నాడు. నేను మాట్లాడతాను, యూ డోంట్ వరీ. ఓకే. హాయ్ భానుమతి, నీకోసమే ఎదురు చూస్తున్నాను. హాయ్. హాయ్ సౌందర్య. హాయ్ ఆంటీ. ఇంద్రజ, తను భానుమతి, నా ఫ్రెండ్. హో, తను తన కూతురు. నమస్కారం అండి. అయినా భానుమతి గారు తెలియని వాళ్ళు ఉంటారా? మీరు పార్టీకి వస్తున్నారని శాంతి చెప్తే వేరే ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకుని మరి మిమ్మల్ని కలవడానికి వచ్చాను. వెరీ స్వీట్. మీరు రారేమోనని చాలా కంగారు పడ్డాను. ట్రాఫిక్ ఎక్కువగా ఉండేసరికి లేట్ అయింది. పర్లేదు భానుమతి, నువ్వొచ్చావు, అంతే చాలు. నీ పేరేంటమ్మా? సౌందర్య. త్వరలో బాగా వినిపించే పేరవ్వబోతుంది. తను మిస్ ఇండియా బ్యూటీ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేయబోతుంది. ఓ నైస్. ప్రియా. మమ్మీ. సౌందర్యకి ఏం కావాలో దగ్గరుండి చూసుకో. అలాగే మమ్మీ. కమ్ సౌందర్య. నీ డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. సౌందర్య, ఒక్క నిమిషం, నీకోసం జ్యూస్ తెస్తాను. ఓ తీసుకో. థ్యాంక్ యూ. వెల్కమ్. ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడే వస్తాను. Wow, what a beauty, man. కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. వర్త్ వర్మ, వర్త్. ఎలాగైనా సరే తను నాకు కావాలి. నువ్వు మినిస్టర్ కొడుకువి మామా, కావాలని అడగకూడదు, తీసుకోవాలి అంతే. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మేడం. థ్యాంక్ యూ. వెల్కమ్ మేడం. హాయ్ బ్యూటిఫుల్. హాయ్. ఓ, నేనెవరో తెలుసా? తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు, మీరు వెళ్ళొచ్చు. నేను మినిస్టర్ కొడుకుని. సో వాట్? దూరం నుంచి చూసి నీకు అందం ఎక్కువ అనుకున్నా, కానీ దగ్గరకు వచ్చి మాట్లాడాక పొగరు కూడా ఎక్కువ అని తెలుస్తుంది. నీ పేరేంటి? నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అందంగా ఉన్నావని స్మూత్ గా మాట్లాడుతుంటే రెచ్చిపోతున్నావేంటి? మైండ్ యువర్ లాంగ్వేజ్ మిస్టర్. ఐ లైక్ యువర్ బాడీ లాంగ్వేజ్. షట్ అప్ యు ఇడియట్. మాట్లాడుతుంటే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నావేంటి?
నన్నే కొడతావా నిన్ను? Idiot! చంపేస్తానేమనుకుంటున్నావు? రేయ్, ఆగు ఆగరా ఆగు. ఏమైందమ్మా? మీరెవరు? నేను R&B మినిస్టర్ని. వాడు నా కొడుకు. చూడండి మినిస్టర్ గారు, మీ కొడుక్కి అధికారం ఉందనే అహంకారంతో కళ్ళు నెత్తికెక్కినట్టున్నాయి. కొంచెమైనా ఈ వెధవకి సంస్కారం నేర్పించండి. ఏం తప్పు చేశాడు? అసలు ఎందుకు కొట్టారు? ఎవరు ఏంటనేది తెలుసుకోకుండా నా కూతుర్ని టచ్ చేశాడు. అందుకే చిన్న ట్రీట్మెంట్ ఇచ్చాను. చూడు చెల్లెమ్మా, అపార్థం చేసుకోకు. వాడు అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడనుకుంటా. అది ఎలా చెప్పాలో తెలియక టచ్ చేసుంటాడు. అయినా ఇందులో ఏముంది చెల్లెమ్మా? నువ్వు నేను ఒప్పుకుంటే వాళ్ళిద్దరికి పెళ్లి చేయొచ్చు కదా. వాట్? చూడు, మినిస్టర్తో వెయ్యి అందుకోవడం అంటే మీకు గొప్పగానే ఉంటుంది కదా. ఏమంటావు? ఆఫ్టర్ ఆల్ ఈ లోఫర్ గాడితో పెళ్ళేంటి? చూడండి, మీరొక విషయం మర్చిపోయి మాట్లాడుతున్నారు. నేను మినిస్టర్ని. మీ దగ్గర డబ్బు మాత్రమే ఉంది, నా దగ్గర డబ్బుతో పాటు అధికారం కూడా ఉంది. సో వాట్? మాలాంటి బిజినెస్ మ్యాగ్నెట్స్ ఫండ్స్ ఇస్తేనే మీ పార్టీలు నడుస్తాయి. నువ్వు అధికారం గురించి మాట్లాడుతున్నావు. నేను తలుచుకుంటే మినిస్టర్గా ఉన్న నిన్ను మాజీ మినిస్టర్ని చేయగలను. మైండ్ ఇట్. రేయ్, నా కూతురికి సారీ చెప్పు. చెప్పరా? చెప్పమనండి సార్, లేదంటే భానుమతి గారు ఊరుకోరు. సారీ. మైండ్ ఇట్. నాగుపాము తల మీద మొట్టికాయ వేసి వెడుతున్నావు భానుమతి. ఏ డబ్బు బలం చూసుకుని నువ్వు పొగరగా రెచ్చిపోతున్నావు, ఆ డబ్బే లేకుండా చేసి నిన్ను రోడ్ల మీదకి వచ్చేలా చేస్తాను. అలా చేయకపోతే నా పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటాను. ఛ!